కూరుకుపోయినటువంటి ఈ సమస్యని ఏదో ఆల్ ఆఫ్ సడన్గా రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసి నేను హైడ్రా చేశా, నేను గొప్పోడిని, నేను మొత్తం అంతా కూడా అక్రమార్గ గుండెల్లో ఒక సింహ స్వప్నంలాగా ఉంటా అంటే వర్కౌట్ అవుతుందా సార్ ఇదంతా? ఇప్పుడు వర్కౌట్ కావాలంటే మనసుంటే మార్గం ఉంటుంది రవి. ఇక్కడ చేయడంలో తప్పులేదు, ఆయన ఉద్దేశం మంచిదే, అందరూ ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే మనం హైదరాబాద్లో లేక్స్ అండ్ రాక్స్ ఏదైతే ఉందో నీళ్లు లేకపోతే రేపు ఎండాకాలం కానీ ఇన్నేళ్లుగా ఇన్ని ప్రభుత్వాలు మారి అంతకుముందు వాళ్లే ఎక్కువ కాలం అధికారంలో ఉన్నారు, తర్వాత టీడీపీ ఉంది, తర్వాత మళ్ళీ మొన్న 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, ఎవరు ఏం చేయలేకపోయారు కదా. ఎవరేం చేయకపోవడానికి ఏంటంటే మొదలు ఏమున్నది రవి, మన ప్రభుత్వ విధానం రాజ్యాంగంలో లొసుగులు ఉన్నాయి. ఎందుకు అంటే రాజ్యాంగంలో లొసుగులు ఏంటంటే 5 ఏళ్ళకు ఇప్పుడు సపోజు మన ఉదాహరణకు మనను ఎవడైతే పాలించిపోయిండో 200 ఏళ్ళు బ్రిటిష్ వాడు, వాని ఇంగ్లాండ్లో సిస్టమ్ ఏముంది, ఇప్పటి కూడా రాచరికం అయితే ఉన్నది, రాజు మీదనే పెత్తనం ఉన్నది, రాజు తర్వాతనే వీళ్ళైతే ఉన్నారు. అదే ఇప్పుడు థాయిలాండ్ కూడా అదే రాచరికం ఉన్నది, సౌదీలో కూడా రాచరికం ఉన్నది, సౌత్ కొరియా అది నార్త్ కొరియా డేంజర్, అది కమ్యూనిస్ట్ వాడు, రాచరికం కాదాడు, అది పెద్ద భయంకరమైన సిచ్యువేషన్. ఆ తర్వాత కువైట్, ఖతారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇవన్నీ ఎందుకు మనగలుగుతున్నారు అక్కడ ముస్లిమ్స్ ఈ రకంగా ఇవన్నీ లేదు కదా. రాచరికం ఏదైతే ఉందో ఇటు అది డెమోక్రసీ ప్లస్ రాచరికం రెండు వీటి మీద వాళ్ళు ఏదైతే ఉందో కంటిన్యూ చేయడానికి ఉన్నది. ఇక్కడ ఏంది ఏం లేదు, 5 ఏళ్ళకి వస్తాడు, అది ఏదైతే ఉందో దాన్ని దొరికిన కాడికి దోసుకోవాలి, దాచుకోవాలి, బయటపడాలి. ఇది ఏదైతే ఉందో ఇక ఇక్కడ ఏదైతే ఉందో ప్రథమ ముద్దాయిలు ఉద్యోగస్తులు. ఎందుకంటే దొంగలు వాడు జీతం తీసుకుంటాడు, వానికి 30 ఏళ్ళు 35 ఏళ్ళు 38 ఏళ్ళ గ్యారెంటీ ఉంటుంది ఉద్యోగం, 38 ఇయర్స్ 40 ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు 61 చేసింది కాబట్టి 41 ఏళ్ళు ఉంటుంది. 18 ఏళ్ళ తర్వాత ఉద్యోగం వచ్చేవానికి నీకు 40 ఏళ్ళు పబ్లిక్ సొమ్ము తింటావు, బిచ్చపోని కాడ బిలియనర్ కట్టిన సొమ్ము తింటావు, మళ్ళా అదనము ఆదాయం కోసము పబ్లిక్ ప్రభుత్వ భూములు ఏదైతే ఉందో అన్యాక్రాంతం ఏదైతే ఉందో ప్రోహిబిటెడ్ ల్యాండ్స్, చెల్లు, కుంటలు, శిఖాలు, శ్మశానాలు, జంగ్లాత్ భూములు, ఇవన్నీ దేవుడు మాన్యాలు, ఇవన్నీ కూడా కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ కంచె షేన్ వేస్తున్నది. కంచెనే షేన్ వేస్తున్నది. ఇప్పుడు గతంలో ఏదైతే ఉందో రవి, ఉద్యోగస్తుల కోసము సంస్థలకు వ్యవస్థల కోసం ఉద్యోగస్తులు ఉండేది ఎప్పుడు 2000 దాకా. అవును, 2000 తర్వాత ఉద్యోగస్తుల కోసము సంస్థలు వ్యవస్థలు బలైపోతున్నాయి, రివర్స్ అయిపోయింది అన్న ట్రెండ్. కంపెనీలు ఏంది మంచి మంచి కంపెనీలు అన్ని పోయినాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఎందుకంటే దానికి కమ్యూనిస్ట్ వాళ్ళు ప్రధాన ముద్దాయిలు. ఎందుకంటే ట్రేడ్ యూనియన్లు పెట్టేసి లేబర్ అన్రెస్ట్ చేసేసి వర్కర్లను పనిచేయనీయకుండా ప్రభుత్వ రంగ సంస్థలు ఇలా నిర్వీర్యమై విధ్వంసమై మూతపడ్డాయంటే మొత్తం కమ్యూనిస్ట్. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు కూడా చాలా ఉన్నాయి. ప్రైవేటు పక్కబెట్టి వాడు 4 మునుగుతే ఉందో ఒకటి కాదు, కానీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం అనేది కాపాడుకున్నారో లేదు కదా. ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏదైతే ఉందో స్వతంత్రం వచ్చిన తర్వాత, అంతకుముందు నిజాం గవర్నమెంట్లో పోరాడిన అవన్నీ విషయం వేరు. ఎప్పుడైతే చైనాకు, రష్యాకు, జర్మనీకి తొత్తులుగా మారారు వీళ్ళు, వాళ్ళ పెత్తనం నడిచి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. బోలెడు ఉన్నాయి, హెచ్ఎంటీ కానీ, బిహెచ్ఎల్ కానీ, వాళ్ళ తర్వాత ఐడిపిఎల్ కానీ, ఎటువంటి ఈసీఐఎల్ కానీ, మంచిగా అల్విన్ వాచెస్, అల్విన్ ఫ్రిడ్జెస్, అరే లిస్టు తీస్తే చాలా ఉన్నాయి. బోలెడు ఇండస్ట్రీస్ ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని విధ్వంసం చేశారు. ఇట్లా వారికి ఏమవుతుంది, ఇక్కడ ఉద్యోగస్తులదే అంది. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అన్నీ నాశనమైనాయి. ఇవాళ నిన్న తోడేళ్ళ సంగతి చూడాలి, ఉత్తరప్రదేశ్లో తోడేళ్ళు ఎందుకు వస్తున్నాయి అడవిలకు, కోతులు ఎందుకు వస్తున్నాయి, పందులు ఎందుకు వస్తున్నాయి ఊర్లకు, పులులు ఎందుకు వస్తున్నాయి, మొత్తం అడవులు నరకన ఏంటంటే 1948 నిజాం గవర్నమెంట్ ఎక్కడైతే తెలంగాణలో నిజాం వచ్చేంత వరకు, నిజాం గవర్నమెంట్ పోయేంత మటుకు ఏ ఒక్క టేక్ షెట్ కొట్టిన పాపాన పోలేదు. ఒక్క టేక్ ఒక అడవి కర్ర నరకాలంటే ఈపులు వలిగేది, శిక్ష పడేది. అదే నిజాము పాపం ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్లు కట్టించండి, ఆర్ట్స్ కాలేజ్ కానీ, బి హాస్టల్, ఈ హాస్టల్, మొత్తం వాళ్ళు ఏ బ్లాక్ బి ఏదైతే మన దాన్ని ఏమంటారు డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్ట్స్, ఇవన్నీ ఇట్లా కూడా ఇప్పుడు పోయి చూడరు వాళ్ళ బర్మా టేక్ డోర్లు. బి హాస్టల్లో మొత్తం కబోర్డ్లన్నీ బర్మా టేకే, లోపట కబోర్డు మనం కూడా చేయించుకోం, అంత మంచిగా కట్టించిండు. ఆ టేక్ ఎక్కడికి వెళ్ళి బర్మాకెళ్ళి తెప్పించండు కదా, మన టేకులు కొట్టలేదు కదా. మన టేకులు కూడా నేను చెప్తా కదా 98లో, నేను 94లో నేను కాగజ్నగర్లో ఆక్షన్కి పోయిన ఇల్లు కట్టేటప్పుడు
ఇగో ఇంత టేకు మొద్దులు ఒక్కొక్కటి ఇంత మన ఈ రూమ్ సరిపోదు అంత పెద్ద వృక్షాలను ఏదైతుందో విధ్వంసం చేసి అడవులను మొత్తం కాపాడకుండా ఇది చేసినాం. ఇట్లా వారికి ఏదైతుందో ఈ విధ్వంసకర చర్యలు అన్నిటికీ మన ప్రజాప్రభుత్వం ఏదైతుందో ఇప్పుడు ఏంటంటే మనకు తెలంగాణ ఆంధ్రాలో కానీ సౌత్ ఇండియాలో ఎక్కువ కేవలం ఒక ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ తప్ప సౌత్లో వచ్చినోడల్లా వచ్చినోడు ఏదైనా దోసుకోవాలి పోవాలి. ఇదే పరిస్థితి. ఒకటి ఇప్పుడు ఏం చెప్పారు స్వామి వివేకానంద, ఆశయవాదులకు అధికారం ఇస్తే ఆశయం ఉన్నోనికి అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తారు, ఆశాపరులకు అధికారం ఇస్తే దోసుక తింటారా నాయన అని మొదలే చెప్పాడు పాపం ఆయన, అంత మహానుభావుడు. అటువంటి దాని మీద మనం పాటిస్తామా? లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఓటర్లు కూడా నాశనం అయిపోతున్నారు. ఇప్పుడు ఓటర్లదే కదా పెద్ద ప్రాబ్లం. ఓటర్లు ఇప్పుడు ఏందా ఓట్ బ్యాంకు రాజకీయంతోనే ఇదవుతున్నది. ఇప్పుడు నేనేమంటున్నా, ఓల్డ్ సిటీలో ఆయన 12 ఎకరాలు కబ్జా పెట్టి కట్టిండేవాళ్ళు అసదుద్దీన్ ఓవైసీకి తెలియదా శిఖం నన్ను ఏం చేస్తాడేమన్నది. అది ఆ అహంకారంతో ఏదైతే ఉందో ప్రత్యేకంగా అహంకారం కాదు, కోన్ క్యా కర్తా ఆమెకు దేకింగ్ అన్నది వాళ్ళ మైనార్టీ అదొక వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతం లెక్క ఫీల్ అయిపోయి 12 ఎకరాలు కడుతుంటే మిగతా గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఏం చేస్తున్నాడు, లేక్స్ డివిజన్ హెచ్ఎండి ఏం చేస్తున్నది, మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నాడు, వీళ్ళ కళ్ళు కనిపించా? అదేదో కింద భూమి లోపల కుందేలు కదా బొర్రెలు కొట్టుకున్నట్టు కాదు కదా, ఆకాశం మీద లేస్తున్నాయి. మొన్న పల్లరాజేశ్వరరెడ్డి కట్టినప్పుడు ఏం చేశారు, మల్లారెడ్డి కట్టినప్పుడు ఏం చేశారు? ఇదంతా ఏంటంటే అధికారుల వైఫల్యమే ఇక్కడ. దానికి ఏంటంటే ఇక్కడ మొదటి ఎవరైతే ప్రథమ ముద్దాయి ముఖ్యమంత్రి ఏదైతే ఉందో, గతంలో జరిగిన అన్యాయాలకు ముఖ్యమంత్రి కంట్రోల్ లేదు ఎవరు కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడైతే 77 దాకా తెలంగాణ సమైక్యాంధ్రలో అన్యాక్రాంతాలు లేవు, 77లో ఎప్పుడైతే వెంగళరావు పీరియడ్ అయిపోయిందో మరి చెన్నారెడ్డి రాగానే రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఒక మూడు కాళ్ళల్లో 3 స్తంభాలల్లో ఒక స్తంభాన్ని వీకేసిపోయిండు ఎవరు, మరి చెన్నారెడ్డి 77. తర్వాత ఎన్టీ రామారావు 83లో వచ్చి ఉన్న 2 స్తంభాలు వీకేసిండు. ఇక బేస్ ఎక్కడ ఉంటుంది? రెవెన్యూ పిల్లర్స్ ఆఫ్ ది మొత్తం ఏదైతే ఉందో విలేజ్ వాళ్ళు 3 గ్రామాధికారులు బ్రిటిష్ కాలంలో మొదటి పెట్టి కొడితే కూడా ఇప్పటిదాకా కూడా ఫుల్ ప్రూఫ్ అన్నది రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అన్నది ఇంటాక్ట్ ఉన్నది. ఒక రిమార్కు సపోజ్ ఒక చెరువు కింద ఏసంగి పొలం అవుతుంది, ఏసంగి పొలం అయినప్పుడు తైబంది అంటారు, తహిబంది. ఆ ఊర్లో ఆ చెల్లా ఒకవేళ నీళ్ళు తక్కువనే అనుకో, 100 ఎకరాల్లో ఏదైతే ఉందనుకో పొలం, 100 ఎకరాలు పారదు 50 ఎకరాలు, 50 ఎకరాలకు తైబంది అన్నది సర్వే నెంబర్లు ఊర్లలో గ్రామ మీటింగ్ పెట్టి తైబంది కమిటీ పెట్టి మీటింగ్ పెట్టి చేస్తారు. ఒకవేళ 50 దాటి 51 ఎకరం పారిందనుకో, 1 ఎకరంకి ఎక్కువ నీళ్లు అయినా గిరిదవారు ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇచ్చి పట్వారిని సస్పెండ్ చేసిర్రు, గ్రామ సహాయకుని సస్పెండ్ చేసిన దాఖలాలున్నాయి. వాళ్ళకి ఏం చేస్తారు, ఈ సంవత్సరం ఈ మొదటి కిస్తీకి ఇస్తారు కదా, రెండో సంవత్సరం బ్యాక్ సైడ్ ఇస్తారు అన్నట్టు, ఆల్టర్నేటివ్ సిస్టంలో పోతారు. ఇట్లా వదిలిపెట్టేసి ఏదైతుందో ఈ రకంగా విధ్వంసానికి ప్రభుత్వ అధికారులే మనకు ఏదైతుందో ప్రధాన ప్రథమ ముద్దాయిలు ప్రభుత్వ అధికారులు.